హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అనగా సూపర్వైజర్ జాబ్స్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, దాని గురించి ఇప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్లో ఆర్టికల్లో ఒక అప్డేట్ అనేది వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఈ జాబ్ కొట్టడం అయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపేర్ అయినా కూడా లాభం అనేది ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చాలా రకాలుగా మనకు జాబ్స్ రిలీజ్ అవుతాయి. ఆ రోజు మనం వీడియో చేస్తున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అవుతాయి. ఆ రోజు వీడియో చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణకి టైం అనేది ఇవ్వకుండా వాళ్ళ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. అలానే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడన్నా కూడా రిలీజ్ కావచ్చు. మీరు ప్రిపేర్గా ఉండాలి. ప్రిపేర్ ఏమిటంటే ఎప్పుడు చూసినా అప్పటికి మీరు చదువుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇందులో మీరు జాబ్ అనేది సక్సెస్ఫుల్లీ అంటే మనము పొందగలుగుతాము. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ విఎంఆర్ లాజిక్ నుంచి బంపర్ అవకాశం అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి కానీ, సిజేఎస్ఎల్ కానీ, అలానే సిహెచ్ఎస్ఎల్ కానీ, అలానే బ్యాంకింగ్ కానీ, పీఓ కానీ, క్లర్క్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, సింగరేణి ఎన్ని రంగంలో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎన్ని కోర్సెస్ కూడా మీరు ఆన్లైన్ అనేది కేవలం 99 రూపీస్తో మీరు పర్చేజ్ చేయవచ్చును. అయితే ఫ్రెండ్స్, ఈ వ్యాలిడిటీ అనేది మీకు 1 మంత్ ఉంటుంది. ఆ తర్వాత 6 మంత్స్ ఫ్రీ వ్యాలిడిటీ మీరు కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి విఎంఆర్ లాజిక్ యూట్యూబ్ ఛానల్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళేసి విఎంఆర్ అని సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. అయితే ఇక్కడ 13, 14 అంటే 13, 14, 15, 16 ఇక్కడ మీకు ఈ ఆఫర్ అనేది కల్పిస్తున్నారు. చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకుంటాను ఆశిస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇది కానీ యూజ్ చేసుకొని మీరు కానీ ఇందులో ప్రిపేర్ అయితే 100% మీకు జాబ్ రావడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. చూసుకున్నది సూపర్వైజర్ పోస్టులు భర్తీ ఎప్పుడు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తూ మనకు ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఈరోజు ఆర్టికల్ అని రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వారిపైన పని భారం ఎక్కువ అవుతుంది. 4 నెలల్లో గడిచినటువంటి లాస్ట్ 4 నెలల్లో మనకు జియో ఇచ్చారు. చూడండి, ఎప్పుడు మనకు చూసుకుంటే 19 ఫిబ్రవరిలో ఒక జియో అనేది మనకు రిలీజ్ చేశారు. ఆ జియోలో ఏం చెప్పారంటే 560 పోస్టులు అయితే ఉన్నాయి. అవిటిని ఇప్పుడు వరకు మీరు భర్తీ చేస్తామని ఆ రోజు మనకు అన్ని ఆర్టికల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇచ్చారు, శుభవార్త అంటూ. అయితే ఇప్పటి వరకు మనకు గడిచినటువంటి 4 మంత్స్లో ఎలాంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఈ నెల టోటల్గా మనకు చాలా రకాల ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్ 16న మరొకసారి కూడా మనకు 16 డిసెంబర్ 2021 ఇచ్చారు. ఆ తర్వాత 19 ఫిబ్రవరి 2022 దాని గురించి అప్డేట్ అని ఇచ్చారు. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 34 జియోలు అయితే ఆ జియో ఏంటంటే మనం చూసుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, మీరు ఈ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 19వ తేదీన ఒక జియో అనేది రిలీజ్ చేశారు కదండి. దానికి సంబంధించిన మేటర్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ జోన్ల వైజ్ కూడా మనకు వేకెన్సీస్ గురించి డీటెయిల్ అనేది ఇచ్చారు. అలాంటి ఫ్రెండ్స్, మనకు దీని గురించి కూడా ఇప్పుడు జోన్లు పెరుగుతున్నాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, అంటే మనకు ఈ జియో ప్రకారము ఇప్పటి వరకు అయితే భర్తీ చేయలేదనేసి, అయితే ఈ నెల 19వ తేదీన పోస్టులు భర్తీ చేస్తారా లేదా అని చూసినట్టు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు దాని మీద ఏంటంటే చాలా మంది ఇందులో నిరాశ అనేది చేశారు. అయితే ఒక సూపర్వైజర్కి 2 పనులు అనేది బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంటే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఐసిడిసి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రేడ్ 2 4 జోన్లు అయితే ఉన్నాయి. 4 జోన్లు మనం చూసుకుంటే 976 పోస్టులు అయితే ఉన్నాయి. విశాఖలో 199 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నట్టు. అలాంటి ఫ్రెండ్స్, వేలూరులో మనం చూసుకున్నట్లయితే 246, ఒంగోలు జోన్లో 237, కర్నూలు జోన్లో 296. అలానే ఫ్రెండ్స్, మనకు వీటికి ఇప్పటికే విశాఖలో 123, అలానే వేలూరులో 120, అలానే ఒంగోలులో 95, కర్నూలులో 78, అలానే ఫ్రెండ్స్ పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే విశాఖలో 76, వేలూరులో 126, ఒంగోలు 142, అలానే మనకు కర్నూలులో 216 పోస్టులు అనేది ప్రస్తుతం 22 నుంచి 23 అంగన్వాడీ సెంటర్లు మనకేంటంటే పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్కరికి మనకేంటంటే వాళ్ళు ఒక్క నిధిలో కాకుండా 2 వర్క్లను చేయాల్సి వస్తున్నారు. దానివల్ల ఏమిటంటే పని భారం చాలా ఎక్కువ అవుతుందనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అలానే అంగన్వాడీ టీచర్స్ కూడా ఇప్పుడు మొబైల్ యాప్ రావడం వల్ల వాళ్ళు కూడా పని భారం అనేది చాలా ఎక్కువైందని అందులో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఓకే, ఈ ఆర్టికల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అలానే మన అఫీషియల్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే మనం చూసుకుంటే మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఇది పోస్ట్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అన్ని న్యూస్ పేపర్లు కూడా వాళ్ళు చెక్ చేస్తుంటారు. కాబట్టి గవర్నమెంట్ వీటన్నిటి మీద కూడా స్పందన అనేది ఇస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఈ న్యూస్ వెళ్ళిన తర్వాత దాని గురించి అప్డేట్ అనేది కన్ఫర్మ్గా తీసుకొస్తుంది. అయితే ఇందులో మీరు కానీ చూసుకుంటే ఆల్రెడీ అంగన్వాడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ కొత్త వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో 10th క్లాస్ అలానే మనకు డిగ్రీ అర్హత మధ్యలో మనకు ఉండొచ్చు. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే క్లియర్ అనేది అవుతుంది ఎవరికి అవకాశం ఉంటుందనేసి ఈ అంగన్వాడీ జాబ్స్ కి. అయితే ఫ్రెండ్స్,
దీనికి మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ రోజుకి వస్తానే మీరు పొందాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన చాలా సింపుల్. ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. చూస్తుంటే ఇప్పుడు నేను ఛానల్లో చూపిస్తాను చూడండి. అలా మీరు చేసినట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ అని చేస్తున్నాను. ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు విజయనగరంలో కూడా మనకి ఏంటంటే అంగన్వాడికి సంబంధించి జాబ్ అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే విజయనగరంలో ఆల్రెడీ మనకు అంగన్వాడికి సంబంధించి కార్యకర్తలు అంటే టీచర్ పోస్టు, హెల్పర్ పోస్టు, మెనీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో మీరు కానీ చూసుకుంటే అంగన్వాడీ టీచర్ 10 పోస్టులు ఉన్నాయి, 73 హెల్పర్ పోస్టులు ఉన్నాయి, 3 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ గా ఫ్రెండ్స్ 23 లోపల మీరు ఏంటంటే దరఖాస్తు చేసుకోవాలి. ఐసీడీ ప్రాజెక్ట్ లో మనకు ఉన్నటువంటి కార్యాలయంలో వెళ్ళేసి డైరెక్ట్ గా మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇందులో ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 1/7/2021 నాటికి 21 నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఆ గ్రామంలో నివసిస్తూ ఉండాలి. అలానే వివాహం అయి ఉండాలి. అన్ని కూడా సర్టిఫికేట్స్ ఏంటంటే గెజెట్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి ఆ తర్వాత మీరు అప్లై అనేది ఆఫ్లైన్ లో చేసుకోవాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్ అలానే మనకి ఏంటంటే పూర్తి డీటెయిల్ అనేది కూడా ఒకటి డీటెయిల్ గా వీడియో అనేది చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్ లో ఇస్తున్నాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి. ఇవే కాకుండా మార్నింగ్ మీరు కానీ చూసుకుంటే ఆఫ్టర్నూన్ 14 నోటిఫికేషన్స్ గురించి, ఆల్ ఇండియా వేకెన్సీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో ఒకసారి వీడియో చూడండి. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూసుకుంటే telugujobspoint.com అనేసి లేకపోతే ఓన్లీ తెలుగు జాబ్స్ పాయింట్ అని కూడా క్లిక్ చేసినా కూడా మీకు ఏంటంటే ఓపెన్ అవుతుంది. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫస్ట్ లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ telugujobpoint.com ఉంది కదండి, దాన్ని మాత్రమే ఓపెన్ చేయండి. మిగిలినటువంటి మీకు సంబంధం లేదు. ఇలా ఓపెన్ చేస్తానే మనకి ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడే దొరకడం జరుగుతుంది. నిదానంగా మీరు చూసారంటే మీకు చాలా క్లియర్గా అనేది అర్థమవుతుంది. వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్స్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. జెన్యూన్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్లో డైలీ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూస్తుంటే ఇక్కడ కూడా బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే లేటెస్ట్గా ఏ చిన్న జాబ్ అప్డేట్ రిలీజ్ అయినా కూడా ఆ రోజు నేను తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్స్ కానీ, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్రకు సంబంధించిన జాబ్స్ కానీ, ఆ తర్వాత నేను చెప్పాను చూడండి మనకు ఫైర్ మ్యాన్కి సంబంధించిన జాబ్స్ వెస్టర్న్ కమాండ్లో మనకు రావడం జరిగింది. అవే కాకుండా మనకు అంగన్వాడికి సంబంధించిన జాబ్స్ కానీ, అలానే మనకు మిలిటరీ ఆఫ్ మనకు చెప్పాను చూడండి జలంధర్ క్యాంటీన్కి సంబంధించిన జాబ్స్ కానీ, ఆ తర్వాత మనకు ఎయిర్పోర్ట్లో కూడా లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన అప్డేట్ వచ్చింది. అలానే ఇండియన్ ఆర్మీలో కూడా టీజీటీ సంబంధించిన కోర్స్ అనేది దానికి సంబంధించి మీకు అప్డేట్ చెప్పాను చూడండి అది కానీ, అలానే బయోసి నుంచి కూడా మనకి ఏంటంటే వర్క్ ఫర్ హోమ్ అనే జాబ్స్ వచ్చాయి. ఇండియన్ బ్యాంక్లో ఉన్నాయి, డిఆర్డీఓలో కూడా మీకు జాబ్స్ అనేది ఉన్నాయి. అదే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా ఇక్కడ మీకు కలిగించడం జరిగింది. అన్ని కూడా మీరు చెక్ చేయండి. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూసినందుకు. ఇలానే మోర్ వీడియోస్ మీరు డైలీ పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేస్తుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.